ఈ యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు దేవుని గూర్చి కలిగినటువంటి అవగాహన, యోసేపు దేవుడి గురించి పలికిన మాటలు, అతని జీవితాన్ని మనం గమనిస్తే, యోసేపుకు దేవుడి గురించిన తెలిసిన సమాచారం ఏంటి? యోసేపు దేవుడి గురించి తన జీవితంలో పలికిన మాటలేంటి? దాన్ని మనం గాని చూస్తే, యోసేపు దేవుడి విషయంలో ఎలాంటి భక్తిపరుడై ఉన్నాడో, ఎలాగున్నాడో మనకు అర్థమైపోద్ది. మనకు కూడా ఒక బ్రతుకుంది. ఏమా? మనకు కూడా ఒక జీవితం ఉంది. మరి ఈ జీవితంలో దేవుని గురించిన అవగాహన మనం ఏం కలిగి ఉన్నాము? ఈ జీవితంలో దేవుడి గురించి మనమేం మాట్లాడే వాళ్ళగా ఉన్నాము? చూద్దాం. యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే, యోసేపు దేవుడి గురించి ఏం అవగాహన కలిగి ఉన్నాడు, యోసేపు దేవుని గురించి ఏం మాట్లాడుతున్నాడో దాన్ని బట్టి యోసేపు జీవితం మనకు బాగా అర్థమవుతుంది.